Audio Jungle. నమస్తే హైదరాబాద్. వెల్కమ్ టు హైదరాబాద్ పెట్ లవర్స్. నేను మీ సతీష్ సింగ్. మరొక బ్రీడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి న్యూ ఫౌండ్లాండ్ ఆర్ న్యూ ఫున్లాండ్. ఈ బ్రీడ్ ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫిన్లాండ్, కెనడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బ్రీడ్ చేయబడుతుంది. వెరీ అట్రాక్టివ్ బ్రీడ్. ఏ జెంటిల్ జైంట్ అని దీన్ని పిలుస్తారు. ఏ లార్జ్ అండ్ పవర్ఫుల్ బ్రీడ్ విత్ ఏ హార్ట్ యాజ్ బిగ్ యాజ్ ఇట్స్ సైజ్. ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద హృదయం కలిగి ఉందని చెప్పొచ్చు. దీనికి చాలా చాలా కేరింగ్ డాగ్, ఎస్పెషల్లీ గ్రేట్ స్విమ్మర్. మనకి డిస్కవరీ ఛానల్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దానిలో న్యూ ఫౌండ్లాండ్ నీళ్ళల్లో చిక్కుకున్న 63 మంది మనుషుల్ని ఒక్కతే కాపాడిందంట. అది దీని కెపాసిటీ. వెరీ స్ట్రాంగ్ డాగ్, గార్డెనింగ్ డాగ్. మేల్ వచ్చేసి 80 kgs వరకు పెరుగుతుంది. ఫీమేల్ వచ్చేసి 50 to 60 kgs పెరుగుతుంది. మేల్ హైట్ వచ్చేసి 28 inches ఉంటుంది. ప్రధానంగా ఈ బ్రీడ్ 3 కలర్లలో మనకి అవైలబుల్గా ఉంటుంది. అవి ఏంటంటే బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్లో ఉండే న్యూ ఫున్లాండ్ డాగ్ని ల్యాండ్ చీర్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వీట్ టెంపర్మెంట్. టెంపర్మెంట్ అంటే డాగ్ యొక్క బిహేవియర్ అనమాట. తొందరగా ఇరిటేట్ కాదు, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా పొలైట్గా ఉంటుంది. న్యూ ఫున్లాండ్ తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఏదైనా కమాండ్స్ ఇస్తే ఈజీ టు ట్రైన్, తొందరగా నేర్చుకుంటుంది. వండర్ఫుల్ ఫ్యామిలీ కంపానియన్. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో చాలా బాగా కలిసిపోతుంది. మీరు కనుక ఈ బ్రీడ్ని తీసుకుందాం అనుకుంటే తీసుకుంటారా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంది. వెరీ జైంట్ స్ట్రక్చర్. సెయింట్ బెర్నార్డ్ లాగా ఉంటుంది చూడ్డానికి. చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ వెరీ లవబుల్ డాగ్. స్వీట్ టెంపర్మెంట్ అని చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళందరితో ఈజీగా ఇది కలిసిపోతుంది. ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ యాడింగ్ ఎ జెంటిల్ జైంట్ టు యువర్ ఫ్యామిలీ, రిమెంబర్ విత్ ఏ న్యూ ఫున్లాండ్ యూ ఆర్ నాట్ జస్ట్ గెటింగ్ ఎ పెట్, యూ ఆర్ gaining a loyal and loving companion. Newfoundland is very very impressive. దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా రేర్ బ్రీడర్స్ ఉన్నారు మన ఇండియాలో. ప్రధానంగా ఇవి ఇంపోర్ట్ చేయబడుతున్నాయి మన ఇండియాకి. కోల్డ్ ప్లేసెస్లో ఇది పెరుగుతుంది. మంచి స్విమ్మర్ అని చెప్పాను కదా, దీనికి థిక్ కోట్ ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, వెబ్ లాగా ఉంటుందంట. ఒక ఎంట్రిక నుంచి 2-3 ఎంట్రికలు అట్లా ఉంటుందన్నమాట. వెబ్ లాగా ఉంటుంది. బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. హ్యూజ్ బ్రీడ్. దీన్ని మెయింటైన్ చేయాలి అని అంటే యూ షుడ్ బీ హ్యావింగ్ ఎ బిగ్ హౌస్ ఆర్ బిగ్ ఓపెన్ ఏరియా ఇన్ యువర్ ప్రెమిసెస్. న్యూ ఫున్లాండ్ మీరు ఎప్పుడైనా చూసారా? అయితే కామెంట్ చేయండి మాకు. కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్తో, మంచి కాన్సెప్ట్స్తో ఇంకా మంచి వీడియోస్ మేము షూట్ చేస్తున్నాము. అన్నీ ఎడిట్ అవుతున్నాయి. మేము ముందుకు తేడానికి ప్రయత్నిస్తున్నాము. ఇదండి న్యూ ఫౌండ్లాండ్ లేదా న్యూ ఫున్లాండ్ బ్రీడ్ గురించి. బిగ్ బ్రీడ్. యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాలు ఇది బతుకుతుంది. మంచి క్లైమేటిక్ కండిషన్స్లో కనుక దీన్ని గ్రో చేస్తే 15 years వరకు కూడా బతుకుతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. చూడండి ఎంత బాగుందో. వాక్ చేస్తే మటుకు చాలా గ్రేస్గా ఉంది. న్యూ ఫున్లాండ్ బ్రీడ్ మీరు తెప్పించుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా బ్రీడర్స్ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ బ్రీడ్ని చూశాను. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. కింద కామెంట్ చేయండి మీ ప్లేస్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నది మాకు తెలుస్తుంది. సో దట్ ఏ ఏ ప్రాంతాల వారు మా వీడియోస్ చూస్తున్నారో మాకు అర్థమవుతుంది. కింద కామెంట్ చేస్తే మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాము. ఇంకా మంచి మంచి బ్రీడ్స్తో మేము ముందుకు వస్తాము. మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి చెప్పండి. మాకు కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇంకా మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ కూడా మీకు అందించడానికి ప్రయత్నిస్తాము. దిస్ ఈజ్ అబౌట్ న్యూ ఫౌండ్లాండ్ బ్రీడ్. సతీష్ signing off. Thank you.